ఏం లేదు వస్తావని అట్లా మా ఎవ పిలుస్తాంది అట్లా సమస్యలు లేనోడిని వాడిని పిలుచుకొని రానింది అందుకు రాను అట్లా ఏం లేదు వస్తే అట్లా కన్నా నువ్వు వస్తే ఆస్తి నాకు రాయిస్తాను అట్లా కన్నా సూరిటీ సంతకం కావాలంట సమస్యలు లేని వాళ్ళు పిలుచుకొని సమస్యలు లేని వాళ్ళు పిలుచుకొని రాని నేనా అని అట్లా కన్నా అలా నీకు ఎంతకాలం నేను తీస్తాను అట్లా కన్నా అవో పిలుస్తాను అట్లా కన్నా నీకు సమస్యలు ఉన్నాయి లేదనా నాకు లేవు మళ్ళీ రానా అయితే నువ్వే కాల్చింది కాదు లేవు మళ్ళీ రానా అయితే నువ్వే కాల్చింది కాదు పడుకుంటానా నా మా ఏవో పిలుస్తాను రానా ప్లీజ్ నా సమస్యలు లేనోడు వాడిని పట్టకరామని నా రానా లేదు నా సమస్యలు లేని వాళ్ళని అవ్వయ్యా నా సూర్యుడి సంతకం నా ఆశీర్వాదిస్తాను మా అవ్వయ్య నా సమస్యలు లేని వాళ్ళని ఒక్కని పట్టకరాని నీకు లేవు కదా సమస్యలు నువ్వు లేవని చెప్పినావు నా ప్లీజ్ అన్నా నా ప్లీజ్ ఏం లేదు తెలుగనా కర్ణాటక ఏం లేదన్నా వస్తారా అట్లా ఏమి మా అవ్వ పిలుస్తుంది సమస్యలు లేని పిలుచుకొని వస్తే నాకు ఆశీర్వాదిస్తుంది అది కాదు మీరిద్దరు వస్తే నాకు మా అవ్వ ఆశీర్వాదిస్తుంది ఒక సంతకం పెట్టాలి అందుకు మీరిద్దరు వస్తే అవ్వ పిలుస్తాను అవ్వ పిలుస్తాను అవ్వ తెలుగు రాదా అట్లా కదా ఒక నిమిషం నా కర్ణాటకే వెళ్ళిబా ఏం లేదు అవ్వ పిలుస్తాంది మా అవ్వ సమస్యలు లేనోని పిలుచుకొని రమ్మనింది అందుకు పదం రా తెలుగు వస్తుంది ఏం లేదన్నా మా అవ్వ పిలుస్తాంది సమస్యలు లేని వాళ్ళని పిలుచుకొని వస్తే ఆస్తి రాజిస్తాంది నన్ను ఆస్తి సంతకం పెట్టేకి రాండి అని ఏమి అదిಲ್ಲ ಅದಿಲ್ಲ ಅವ್ವ ಅವಿಲ್ಲ దండి ఉంది అట్లా కాదు సమస్యలు అయితే లేవు కదా నీకేమి పని నా దండి ఉంది పోయినా నాకే పని ఉంది మరి నేను చేయాలా నేను అది కాదు సమస్య ఉందా లేదా ఏం సమస్య నీకైతే సమస్యలు లేవు కదా ఏవి ఉంటాయి ఉంటాయి దండి కూడా మళ్ళీ ఉంటాయి దండి ఉంటాయి దండి కూడా మళ్ళీ వేసేసాడు బాగా వేసేసాడు సరే పోదాం రా యాటి పోలా మా అబ్బాయి ఏం చెప్పిందంటే ఇది పిలుచుకొని రా ఆస్తి రాజస్థాన్ నీకు సమస్యలు ఉండే వాళ్ళనే అనింది నాకు తెలుసు నీకు సమస్యలు లేవు నాకు తెలుసు నీకు సమస్యలు నీకు ఇంత ఇస్తా నీకు ఇది ఇస్తా పెద్దయ్య రా పెద్దయ్య కాదు నాకు ఉంది పని నీకు ఇంత ఇస్తారా నీకు ఇంత ఇస్తారా కాదు ఇస్తారా కాదు ఏంటి మమ్మీ ఎవడు సూర్యుడి కోసం అంతే నువ్వేంది నా తలకంది బంగారు పోనైనా నేనే కోపం చేసుకుని పోయినా నాకు కోపం వస్తుంది నువ్వు రాకపోతే పెద్దయ్య ఏం లేదు అట్లా వస్తావా పెద్దయ్య మా అవ్వ ఇట్లా సమస్య లేని వాళ్ళని పిలుచుకొని రానింది ఆస్తి రాయిస్తాదంట నాకు అట్లా అట్లా సమస్య లేని వాడు వచ్చి రాస్తాను అనింది ఉన్నాయా పెద్దయ్య అందుకైనా మా అవ్వ చెప్పిండేది సమస్యలు పిలిచిరాని కాదు మాది వేరే పని అట్లా కాదు మా అవ్వ ఏమనిందంటే సమస్యలు లేని పిలుచుకొని వస్తే ఆస్తి రాస్తాననింది నీకు సమస్యలు ఉన్నాయి లేవా నాకు ఏ సమస్య
నా పొదాం రా అన్న. అది ఎక్కడికి? ఏం లేదు మా అవ్వ అడిగింది అన్న, నీకేం సమస్యలు అయితే ఏం లేవు కదా? ఏం సమస్యలు ఉండే? అన్న నీకైతే ఏం లేవు కదా అంటే ఏం లేవు. మళ్ళీ పొదాం రా అన్న. ఎక్కడికి రా? మా అవ్వ ఏమనిందంటే సమస్యలు లేని వాళ్ళని పిలుచుకొని రా, సంతకం పెట్టే అదే ఆస్తి అంతా నాకు రాసిచ్చేస్తుంది అంట. ఒకసారి అతను పిలుచుకొని రా, సమస్యలు లేని వాళ్ళని. నేనేంటి రాసిస్తాను రాసి? నువ్వు రాసిద్దన్నా. ఊరికే మా అవ్వ ఏం చెప్పిందంటే సమస్యలు లేని వాడిని పిలుచుకొని రా, నీకు ఆస్తి రాసిస్తానింది నాకే. నువ్వు ఆజీ పడుతున్నావు అంతే రాసిచ్చేదానికి. నేను ఆజీ రాసి సంబంధం ఉంటాను నేను. ఏం కాదు రా అన్న. వారా నేనే అడుగుతున్నా. నా నువ్వు సతాయికుండా పోదాం. రాని పోలే నేను పోలే. నాకు పని ఉంది కానీ దాంట్లో కొంచెం ఇస్తారా? దాంట్లో కొంచెం ఇస్తారా? మీ ఎవరెవరో నేను చూడలేదు పోయి. నా మా అవ్వని చూడు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. మా అవ్వని ఎవరు చూడలే, నువ్వు చూద్దురా అన్న. మీ ఎవరు ఎందుకు? మా అవ్వనే మీ నేను చూడలేదు పోయి. నా రాన్న కాదు నా మాట విన్నవాడా, సైన్ పెట్టించుకుంటే ఒక ఆశ అంతా నాకు వస్తుంది. రాన్న నువ్వు పోరా నువ్వు పోరా సతాయిద్దు రాన్న. పోరా నువ్వు నా పోదాం రా. పోరా, నాకు పనులు ఉన్నాయి పోరా. ఎంత పనులు ఉన్నా కానీ నాకే పనులు ఉన్నాయి, మళ్ళీ పెద్ద పెద్ద పనులు. నువ్వన్నా చిన్న చిన్న పనులు. బస్సు లాగింది సతాయిస్తుంది ఊరికే. నాకు ఎవరు మీ ఎవరో తెలియదు పోదా. మా అవ్వని చూపిస్తారన్నా, నేనే చూపిస్తా పిలిచిపోయి. నువ్వు సతాయిద్దు రాన్న. నువ్వు ఏంది కాలండి ఇంత ఇంత ఇస్తా. ఏంది ఇస్తావురా? అదే ఇంత ఇస్తా. ఇదే ఇస్తా. ఇంత ఇస్తా. ఏంది ఇస్తావురా? అదే ఇంత ఏంది ఇదే ఇస్తా. ఏంది ఇస్తావురా? ఇంతేనా? నా కాదు మా అవ్వ పిలుచుకొని రమ్మనింది రా అన్న. సమస్య లేని వాళ్ళని నా ఏంది నా అంతేనా?